మాట ఇచ్చినవరా? మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేస్తారని ఆయన చెప్పారా లేదా? మరి చెప్పాడు కదా, మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేశారా? ప్రత్యేక హోదా తెస్తానన్నారు, తెచ్చారా? సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేశారా? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇచ్చారా? పెన్షన్ 3000 గెలిచిన వెంటనే అకౌంట్లో పెడతాయన్నారు, పడ్డాయా? మరి ఇచ్చిన మాట తప్పారు కదా, ఓటు వేయొచ్చని వాళ్ళే చెప్పినప్పుడు మీరు ఎందుకమ్మా వేయటం? మరి చూసుకొని ఈసారి మీరెవ్వరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు. మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి 0, అవినీతి 100% ఉంది 5 సంవత్సరాలు అని చెప్పారు. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన నామినేషన్ అప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేటప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి. వాళ్ళ మీద ఉన్న